ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేసినట్టు చెప్పవచ్చు బోనా. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కలకలం సృష్టిస్తోన్న నరవణే ఇంతకీ ఏది సత్యం ఏది అసత్యం? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకానికి సంబంధించి పార్లమెంటుని కుదిపేస్తుంది. ముఖ్యంగా నరవణే ఈ పుస్తకాన్ని రాశారు అని చెప్పని రాహుల్ గాంధీ చెప్పారు. అసలు ఈ పుస్తకానికి సంబంధించి రాయలేదు అని చెప్పి బీజేపీ చెప్తూ ఉంది. అయితే ఈ పుస్తకానికి సంబంధించి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రచురణ సంస్థ అబద్ధం చెబుతోంది అసలు అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అసలు ఇంతకీ దీంట్లో ఉన్నది ఏది సత్యం ఏది అసత్యం అనేది కూడా ప్రముఖంగా మనకి వినిపిస్తున్నమాట. పుస్తకం ఉంది కానీ ముద్రించలేదు. రాహుల్ గాంధీ చేతికి మరి నరవడే పుస్తకం ఎలా వచ్చింది? మరి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ముద్రించలేదు అంటుంది. మరి ఈ పుస్తకం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశానికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, బైట్స్ చూద్దాం. Please, Manoj Naravane ji just says, hello friends. Sir, thoda sa piche ho jaiye. Available now. Just follow the link. Happy reading. Jai Hind. So the point I'm making is, the book is available on Amazon. General Naravane has tweeted, as I just read to you, that please buy my book. So Naravane ji, who's the army chief, who I believe over Penguin. Do you believe Penguin over Naravane ji? I believe Mr. Naravane. He is the army chief. He has made certain statements in the book that is inconvenient for the government of India. It's inconvenient for the Prime Minister of India. ये देखिए, दिखा दीजिए यहाँ पे. ये ठीक से दिखाइए. This is the image that you have to understand. जो US के साथ ट्रेड डील हुई है, इस कारण ये हुआ है. Clearly इसको समझिए. The Speaker of the Lok Sabha, the Speaker of the Indian Union, and there is Mr. Om Birla. When Modi ji went and shook your hand, and I went and shook your hand, I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకానికి సంబంధించి పార్లమెంట్లో రచ్చరచ్చ అవుతూ ఉంది. అయితే ఈ పుస్తకం అమెజాన్లో అవైలబుల్గా ఉంది అని చెప్పి నరవణే చెప్పారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా వివరించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏది సత్యం ఏది అసత్యం, ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఏంటి అసలు ఈ పుస్తకానికి సంబంధించి గత కొన్ని రోజులుగా పార్లమెంట్ని అయితే కుదిపేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మరి బీజేపీ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది? ఎందుకంటే ఈ పుస్తకము అమెజాన్లో అవైలబుల్గా ఉంది అని చెప్పి నరవణే చెప్పారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఇది ఎట్టి టోన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? బోనా, మొత్తం మీద కూడా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవానే రచించినట్లుగా చెప్తున్న 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అనేది కూడా పార్లమెంటు మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా లోక్సభలో చూసినట్లయితే ఈ అంశం అనేది స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అనేది కూడా ప్రవేశపెట్టేంత వరకు కూడా వెళ్ళింది. సో రాహుల్ గాంధీ పుస్తకం గురించి ప్రస్తావిస్తాను, ఈ పుస్తకంలో ఉన్న అంశాలని మాట్లాడతానని చెప్పి చెప్పడం, దానికి పట్టుబట్టడం, స్పీకర్ దానికి సస్యమిరా అనడం, సో దీనిపైన ప్రభుత్వం అనేది కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేయడంతో విడుదలగాని పుస్తకాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడం తగదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం. సో ఇవన్నిటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ ఇచ్చేంత వరకు కూడా ఈ పుస్తకం అనేది కూడా వివాదాన్ని కూడా రేపుతోంది. సో మొత్తం మీద కూడా ఈరోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే దాని గురించి కొంత మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో ఇది ముద్రితం కాని పుస్తకం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, ఇది ముద్రించబడిన పుస్తకమే, ఇది అమెరికాలో రిలీజ్ అయింది, ఈ పుస్తకం కొనండి అని చెప్పేసి మాజీ ఆర్మీ చీఫ్ నరవానే ట్వీట్ చేసినట్లుగా కూడా రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. సో ఇండియాలో అందుబాటులో లేదు, ఇండియాలో రిలీజ్ కాలేదు, కానీ బయట రిలీజ్ అయింది, ఇది ఒక దీంట్లో దొరుకుతోంది అని చెప్పేసి కూడా, అంటే వేరే వాటిల్లో, అంటే వెబ్సైట్లలో వీటిల్లో కనుక చూసినట్లయితే వాటిల్లో దొరుకుతుంది, వాటిని తీసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఈ పుస్తకం అనేది ఎందులో కూడా అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ సంస్థలు ఎందులో కూడా అందుబాటులో లేని పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇప్పటివరకు కూడా మాజీ ఆర్మీ చీఫ్ నరవానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అనేది కూడా లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన పోలీస్ ఎంక్వైరీకి ఆదేశించడం కూడా జరిగింది. పోలీసులు దీనిపైన కేసు అనేది కూడా నమోదు చేశారు. ఇటు ఏ సంస్థ అయితే ముద్రించారని చెప్తున్నారు, సంస్థ అనేది మేము ఇప్పటివరకు కూడా ముద్రించలేదని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా కొత్త మలుపు, కొత్త టర్న్ అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రానున్న రోజుల్లో ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. స్కూల్ చిన్నారి మెడలో